ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టైన మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రస్తుతం రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన నిద్రలో ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు స్లీప్ ఆప్నియా పరికరాన్ని ఉపయోగిస్తున్నారు. కోర్టు ఆదేశాల మేరకు జైలు అధికారులు ఆయనకు ఈ వైద్య పరికరాన్ని సమకూర్చారు. సాధారణంగా స్లీప్ ఆప్నియా సమస్య ఉన్నవారికి నిద్రలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా శ్వాస ఆగిపోవడం లేదా ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఈ పరిస్థితి ప్రమాదకరంగా మారకుండా ఉండేందుకు నిద్రపోయే ముందు ఈ మిషన్ సాయంతో కృత్రిమంగా ఆక్సిజన్ అందేలా చూస్తారు. అంబటి రాంబాబు తన ఆరోగ్య పరిస్థితిని కోర్టుకు వివరించడంతో నిపుణులైన వైద్యుల సలహా మేరకు ఈ సౌకర్యాన్ని కల్పించినట్టు జైలు వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అంబటి రాంబాబుకు ఫిబ్రవరి 13 వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. జైల్లో ఉన్న ఆయన ఆరోగ్యాన్ని వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఒకవైపు ఆయనపై నమోదైన అక్రమ కేసుల గురించి వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసనలు వ్యక్తం చేస్తుండగా, మరోవైపు ఆయన నివాసంపై జరిగిన దాడిని పరిశీలించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు గుంటూరులో పర్యటిస్తున్నారు.